ఈ సంవత్సరం కూడా 21,000 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ఇవ్వాలని, మా ఆడబిడ్డల్ని 1 కోటి మందిని కోటీశ్వరులను చెయ్యాలని ఈ రోజు కంకణం కట్టుకొని మన ప్రభుత్వం పనిచేస్తున్నది. నిన్ననే శిల్పారామంలో మన ఆడబిడ్డలు చేసిన ఉత్పత్తులను చూడడానికి ప్రపంచంలో ఉండే అందరూ నిన్న శిల్పారామంకి ఆ మహిళలు మిస్ వరల్డ్ కాంపిటీషన్కి వచ్చిన మహిళలందరూ ఈరోజు నిన్న శిల్పారామం దగ్గరకు వచ్చి మా ఆడబిడ్డల ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆడబిడ్డలను అందరిని కూడా కలిసి ఆనందపడ్డారు. ఈ విధంగా ఈనాడు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణమే కాదు 600 బస్సులు కొని ఆర్టీసీకే కిరాయికి పెట్టి ఈరోజు వ్యాపారం చేసుకునే పరిస్థితి ఆడబిడ్డలకు కల్పించడం. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలు విద్యుత్ శాఖతోని చేపించి అదాని అంబానీలతోని ఆడబిడ్డలు పోటీపడి వ్యాపారం చేసేటట్లు ఈ రోజు ఆడబిడ్డలకు అవకాశం ఇచ్చినాం. ఈ రోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలన్నీ కూడా ఆడబిడ్డలే ఈ రోజు వాటిని నడిపించే విధంగా ఆడబిడ్డలకే పాఠశాలల పెత్తనం ఇచ్చినాం. ఇప్పుడు నిత్యావసర వస్తువులు కూడా సరఫరా చేసేది ఆడబిడ్డలకే అందియబోతున్నాం. మా ప్రభుత్వంలో ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకొని సోనియమ్మ నాయకత్వంలో ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టాలి. ఒక ఇంట్లో ఒక ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడితే కుటుంబాన్ని నిలబడుతుంది, ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబంలో పిల్లలు చదువుకుంటారు, పెద్దవాళ్లకు వైద్య సహాయం అందిస్తారు. ఆ కుటుంబ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలంటే ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ సోదరుడు మీ రేవంత్ అన్న ఆడబిడ్డలకు మాట ఇస్తున్నాడు. 5 ఏళ్ల లోపల ఆడబిడ్డలను 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే విధంగా ఇవాళ వ్యాపారాలలో రాణించే విధంగా ఇంతకుముందే పెట్రోల్ బంకులు కూడా స్వయం సహాయక సంఘాలు నడుపుకునే విధంగా ఈరోజు మనం ప్రారంభించినాం. అంటే ఆడబిడ్డల్ని వ్యాపారంలో రాణించే విధంగా సహకరించాలని ఇవాళ మన వంతు ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఆడబిడ్డల్ని ఈ రోజు ఆదర్శవంతంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ఉన్నాం. అదేవిధంగా యువత ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి వేలాది లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యమ బాట పట్టి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 1200 మంది బిడ్డల ఆత్మ అమర వీరులైతే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. కానీ 10 సంవత్సరాలు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాలేదు. కానీ ఉద్యమంలో ముందల నిలబడ్డా అని చెప్పిన ఆయన ఇంటి నిండా ఉద్యోగాలు వచ్చినాయి. నేను వాళ్ళని విమర్శించదలుచుకోలేదు, ఎందుకంటే ప్రజలు యువకులు వాళ్ళకి చెప్పాల్సిన గుణపాఠం చెప్పిండ్రు. కానీ మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, ప్రైవేటులో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి 1,60,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు అందించి మీ సోదరుడు తన విశ్వాసాన్ని తన యొక్క నమ్మకాన్ని మీ దగ్గర నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 15 నెలల్లో దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. వీటన్నిటికి కూడా మీ అండ ఉండాలి, మీ ఆశీర్వాదం ఉండాలి. ఇవాళ ఒక పక్కన మహిళల్ని, రెండో పక్కన రైతులను, మూడో పక్కన నిరుద్యోగ యువకులను, విద్యార్థులను ఆదుకోవాలంటే ఈ ప్రభుత్వానికి మీరు నిండు మనసుతోని ఆశీర్వాదం అందించాలి. అప్పుడే ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం. మీ అందరు అండగా నిలబడండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నేను మళ్ళొక్కసారి చెప్తున్న, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కాదు 50 సార్లైనా కలుస్తాం. మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం, తీసుకోవాల్సిన అనుమతులు తీసుకొస్తాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే, కలిసిమెలిసి పనిచేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది తప్ప చెరువు మీద అలిగి కడుక్కోకుండా ఉంటే మనకే వాసన వస్తుందన్న సంగతి మీకు అందరికీ తెలుసు. పోయిన ఆయన చెరువు మీద అలిగి ఫామ్ హౌస్లో వండుకుంటే ఏమైందా? ఇవాళ ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది. అందుకే అట్లాంటి తప్పులు నేను చెయ్యదలుచుకోలేదు. ఎవరు ఏమనుకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరితోనైనా కొట్లాడతా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు మన వాళ్ళని గెలిపించుకోవడానికి నా సాయ శక్తుల కష్టపడతా, నా రక్తాన్ని చెమటగా మార్చి మీకోసం పనిచేస్తా. రోజులో 24 గంటలు కార్యకర్తల్ని కాపాడుకొని
ప్రజా ప్రతినిధులకు గెలిపించుకునే బాధ్యత నాది.